ఆ విద్యార్థుల సమూహమేమి పందాలు వేసుకుంటున్నారు. పందెములా? ఇవి పందెములు? సరిగ్గా 5 గంటలకి మన కాలేజీలో కళ్యాణ్ విక్కీల మధ్య టై బాక్సింగ్ పోటీ జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ మీద గాని విక్కీ మీద గాని మీరందరూ పందాలు కాసుకోవచ్చు. ఇక బెట్టింగ్ మొదలెడదాం. మా కళ్యాణ్ గెలుస్తాడని బెట్. కావాలంటే 1కి 2 పందెం. ఇవిగో నా 1000 రూపాయలు. మా విక్కీ మీద పందెం ఇదిగో 500. మా కళ్యాణే గెలుస్తాడని చెప్పి 2000 రూపాయలు కళ్ళజోడు బెట్. విక్కీ మీద 1000 రూపాయలు. కళ్యాణ్ మీద నా చైన్, విక్కీ మీద నా బ్రేస్లెట్. కళ్యాణ్ మీద నా గాజు, విక్కీ మీద నా రింగ్. కళ్యాణ్ మీద నా వాచ్, విక్కీ మీద నా జూకాలు. కళ్యాణ్ మీద నా కెనటిక్ హోండా. విక్కీ మీద నా సైకిల్. కళ్యాణ్ మీద నా షూస్. విక్కీ మీద నా చెప్పులు. కళ్యాణ్ మీద నా చున్నీ, విక్కీ మీద నా హ్యాండ్ బ్యాగ్. కళ్యాణ్ మీద నా బుక్స్, విక్కీ మీద అంబ్రెలా. అట్లయినతో ఇది కళ్యాణ్ మీద కాసే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా గిలగా గోవింద శాస్త్రి దగ్గర కంకణం నొక్కేసావు? లంచమా? కాదు సార్, స్టూడెంట్లంతా కళ్యాణ్ విక్కీల మీద పందాలు కాస్తున్నారు. శాస్త్రి గారు కూడా కళ్యాణ్ నెగ్గుతాడని కంకణ కాయమన్నారు సార్. లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్స్ మీద సిల్లిగా పందాలు ఇవి కాస్తాడా? అతని సంగతి తర్వాత చెప్తాను నేను. ఏ మూర్తి సార్, ఈ పందెంలో గెలిస్తే ఏమాత్రం వస్తుంది? 100కి 200 వస్తుంది సార్. అంటే ఒక కంకణానికి 2 కంకణాలు అన్నమాట. అవును సార్. ఓ పని చేయి, ఈ పర్సు 2000 ఉన్నాయి. ఇదిగో సీక్రెట్ గా తీసుకెళ్ళి నా పందెంగా కాసాయి. విక్కీ మీద కాసేయమంటారా సార్? విక్కీ మీద దోలు తీరిపోద్ది. కళ్యాణ్ మీద కాయ. కాయండి బాబు కాయండి. ఆలోచించిన ఆశాభంగం. 1కి 2, 2కి 4. ఇక బెట్టింగ్ ఆపు. అవతల బాక్సింగ్ టైం అయింది. No, it's gone. No, Vicky, no.
అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా ఆడపిల్లలు రౌడీలు విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు. స్లిమ్గా ఉంటే జిమ్కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 minutesలో బయటకు వచ్చేది. స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. Go, get lost. You lost, you NRI. Don't call me NRI. Okay? I won very clearly. What are you talking about? What are you talking? I won. You remember the movie I was telling you about? Which one? Factory Girl. హాయ్, సీ దట్? Nice car. దట్స్ మై కార్. డ్రైవ్కి వెళ్దామా? No, thank you. పోనీ ఎక్కడే కార్లో చేద్దామా? చెప్పు. Go. Hey, you. Hey, stop. Run, Bobby. Bobby, this way. Hey, come on, guys. Hey, Abu. Run. Hey, you. Hey. Help us, sir. వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చోటు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ చోటు మన సాంగ్ దోస్లా జల్దీ మాట్లాడచ్చు. ఓకే, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకలెక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతు కానీ బాస్. వీడిని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो साले को, छोड़ दे रहे उसे, kill him! అసలు నాకు మా తీపోయిందిరా చోటు నీ వల్ల. చోటుగా చోటు, నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒక్కసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? చెప్పారు. మరి ఏంటో చూసుకోమట్లాడేంట్రా? రే భీమ్ బాయ్, దారా దారా భీమ్ బాయ్, ఇందాక నెలకొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందిరా మీలో. చెడు సాంగ్ లో చూడు, ఫైట్ లో కూడా రొమాంటిక్ గా ఉంటుంది. చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్ గా రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయకూడదు. ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే
చింటూ వర్షం వల్ల ఉపయోగం తెలుసమ్మా? వాడు ఉచ్చబోసిన సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇంటికి తీసుకెళ్తా. బాగున్నారు కదా? He's mine. He's mine. మా కళ్యాణే గెలుస్తాడు. లేదు, మా సుప్రియ గెలుస్తుంది. బట్ బెట్ పందెం ఏంటో చెప్పండి. మేం గెలిస్తే మీరంతా కడిగే చీకట్లో మాతో గంట గడపాలి. మేమేం చేసినా మీరేం మాట్లాడకూడదు. మీరు గెలిస్తే రాత్రంతా మీతోనే గడుపుతాం. మీరేం చేసినా మేమేం మాట్లాడం. ఓకే? ఏంటి ఓకే? వాళ్ళు చెప్పే పందెం ప్రకారం చీకట్లో వాళ్ళు మనతో గడిపినా మనం వాళ్ళతో గడిపినా వాంతులు అయ్యేది మనకే. ఈ పందెం కుదరదు. అయితే వేరే పందెం ఏదైనా చెప్పండి. కళ్యాణ్ ఓడిపోతే మీరంతా కడ్రాయర్స్ తో మా హాస్టల్కి వచ్చి వచ్చి టాటా సబ్బుతో మా టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయాలి. ఓకే. మీ సూపర్ ఓడిపోతే మీరంతా స్విమ్మింగ్ డ్రెస్సుల్లో మా హాస్టల్కి వచ్చి మా అందరికి మాలిష్ చేయాలి. ఓకే? ఓకే. ఏంటి అది? కళ్యాణ్ అక్కడ ఉన్నాడు. బాబాయ్ బాబాయ్ నీకైనా మొత్తందా లేదా? ఇంత డేంజరస్ పందెం కాసేవేంటి? పందెం ఏంట్రా? చేతుల నుంచి 10 కాళ్ళు పోల్చుకుంటారని, గుండెల మీద ఇటుకలు పెట్టుకుని సమ్మర్తో పగల కొట్టించుకుంటారని పందెం కాసేట్టుగా సుప్రీతో పందెం కాసానా? ఎవరు చెప్పారు? నేనే బాబా. ఏంటి కరెంట్ షాక్ తిన్న కాకిలా అలా చూస్తున్నా? అర్థం కాలేదా? వాళ్ళని టెంప్టింగ్ చేయించి నిన్ను కమిటింగ్ చేయించా. దీంతో నీ పని ఫినిషింగ్. హలో మరదల్స్, మన స్టార్టింగ్ ఫినిషింగ్ స్టాపింగ్ ఉండవు, రైజింగే. నీ రైజింగ్ కి బ్రేకింగ్ వేసి క్లోజింగ్ చెయ్యాలనే ఈ బెట్టింగ్. ఒప్పుకుని పందెంలో పాల్గొంటే వెన్నుపూస చేతులు విరగ్గొట్టుకుని ఏ గుడిమెట్ల ముందో కూర్చుని అడుక్కోవాలి. ఒప్పుకోలేదనుకో జీవితంలో ఇంకెప్పుడు బెట్లు వేయనని కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలా ఉంది? నీ మొహంలా చండాలంగా ఉంది. 4-5 కార్లు వెళ్తే థ్రిల్లింగే ఉంటుంది. ఈ చేతుల మీద నుంచి వరుసగా 10 కార్లు పోనిచ్చుకో. చెస్ట్ మీద ఇటుకలు పిడకలు చిన్నప్పుడు బాలు కొట్టించుకునేవాడిని. ఇప్పుడేంటి అసహ్యంగా? నీకు దమ్ముంటే ఈ గుండెల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చిపెట్టుకుని సమ్మెట్తో బాలు కొట్టించుకో. బాబాయ్, ఈ పందెంలో నేను ఓడిపోతే ఈ కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతా. మరి నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? అది మేం చెబుతాం బాబాయ్. బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా మన కాలేజీ చుట్టూరా తిరగాలి. ఓకేనా? రే ఏంట్రా పందెం? నువ్వు ఊరుకో బాబాయ్. అది పందెం. ఒప్పుకుంటావా? ఓకే, నేను రెడీ. అయితే పందెంనికి రెడీ చేసుకో. అప్పుడే ఏమైంది? అసలు పందెం ముందుంది. అబ్బాయి గారు అరిచేతులు అప్పడాలైపోతాయి.
నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే అన్నా చల్ గాడి లేకే ఓ కష్టపడి చేయబాక ఎలా ఉన్నా పర్లేదు తినేది నేను కాదు ఈడు ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్ కి బాగుంటది పెట్టు 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 కుమ్ము సార్ చాయ్ నా బెసాలే ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా రుబాబు చేస్తావేటి నువ్వే బే ఏంటి छोड़ी बात के लिए मारा मैंने को मैं बोलूं ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी గట్టిగా అరిస్తే ప్యాడ్ నడిచిపోద్ది ఎందుకు मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना बोला रे పోజు కొడతాడు రాడు बने भाई రవి ఎవరన్నా ఒక్కరికి ఇవాళ చెప్పు రవి గాడి రాక్ సాలే గాడి రాక్ రవి గాడి రాక్ తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది రా धोनी मार चक्का साला ये तो मार डालेगा। मैंने लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं।
ఆగే పట్టుకోండా मैं मार दूंगा इसको संपेस्तान में नहीं ముందుకు వస్తే పొడి చేస్తా విని రావతో పొడు మేము మసాజ్ మే కర్ రहा हूं ముందుకు వస్తే పొడి చేస్తా విని నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాడిని ఆగే మत बढ़ना రావతో పొడు అరే పొడు రావతో అరే నీ ఎప్పుడు పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను ఇక్కడ పిచ్చా చావు కనీసం ఒక్కడిని చంపానా చుట్టూనే నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా నీకేంట్రా తాడు బొగ్గిన లేనివాడి ఎలాగైనా బతుకుతావు రేయ్ కానీ మేము ఇక్కడే బతకరా రేయ్ మా కష్టాలు నీకేం తెలుసా కష్టాలా ఏం తెలుసు కష్టాలా ఏంటన్నా అది కష్టాలరా ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్లు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను నువ్వు విను ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా నాకు తెలుసు అన్నం అంటే జొన్న అన్నం తినాలని వరన్నం 6 నెలలకి వండుకుంటారని పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా నాకు తెలుసు ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా ఆకలేసి నేల వైపు దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా నేను అనుభవించాను కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల పర్వతం భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా నువ్వు ఎప్పుడైనా అనుభవించావా మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు మన దగ్గర ఉన్న అధికారం మన శక్తి ఏది సరిపోదు ఈ జనం మధ్య బతకలే దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా నాకు అనిపించింది తుపాకీ పట్టాను అడవిలోకి వెళ్ళాను నక్సలైట్ అయ్యాను ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది నీకు లేదు ఖచ్చితంగా నీకు లేదు